అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 31 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చనిపోయిన కస్తూరి గారిని ఇంటికి తీసుకువస్తారు. జరగాల్సింది చూడండి అంటున్న పెద్దవాళ్ళ మాటతో కార్తీక్కి ఏదో గుర్తుకు వచ్చి ఎవరికో ఫోన్ చేయాలనుకుంటాడు. అను కార్తీక్ వైపు చూసి వద్దు అన్నట్లు తల ఊపుతుంది. కార్తీక్ ఫోన్ చేయడం ఆపేస్తాడు. అమ్మా అను, ఎవరూ లేరా మీకు అనే మాటకు నేనున్నాను అని చెప్పి అన్నీ కార్తీక్ చేస్తాను అంటాడు. తల్లిని తీసుకెళ్తుంటే అనుని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. శాంతి, నిత్య, కవిత అనుని ఆపుతుంటారు. మా అమ్మని తీసుకెళ్ళొద్దు, నేను వెళ్ళిపోతాను మా అమ్మతో, నన్ను వదలండి అంటూ ఏడుస్తున్న అనుని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. అను ఏడుస్తూనే ఉంటుంది. నెమ్మదిగా అందరూ వెళ్ళిపోతారు. అను దగ్గర కార్తీక్, కిషోర్, శాంతి, నిత్య మాత్రమే ఉంటారు. అను ఫుడ్ తినడం మానేస్తుంది. తినదు, పడుకోదు. అనుని అలా చూసి కార్తీక్ కూడా చాలా బాధపడతాడు. శాంతి, నిత్య కూడా వెళ్ళవలసిన సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. కిషోర్ ఉంటాను అంటే వద్దు అని కిషోర్ని కూడా పంపించేస్తాడు కార్తీక్. అనుతోనే ఉండిపోతాడు కార్తీక్. అనుని ఎలా ఓదార్చాలో కార్తీక్కి అర్థం కాదు. అను ఎప్పుడు తన తల్లి రూమ్లోనే కూర్చొని ఉంటుంది. అప్పుడప్పుడు చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. తన పరిస్థితిని చూసి కార్తీక్ చాలా భయపడతాడు. కిషోర్ రోజు ఆఫీస్ అయ్యాక వచ్చి అను ఇంట్లోనే ఉంటాడు. 10 రోజులు అయిపోతాయి. అనులో ఏ మార్పు రాదు. అను తినకపోవడంతో కార్తీక్ కూడా తినడం మానేస్తాడు. కార్తీక్, అను తినడం లేదని నువ్వు కూడా ఇలా తినడం మానేస్తే ఎలా? అనుని చూసుకోవడానికైనా నువ్వు తినాలి కదా అని కార్తీక్ని ఫుడ్ తినమని ప్లేట్ ఇస్తాడు కిషోర్. లేదురా, అను అక్కడ అలా ఏడుస్తూ ఉంటే నేను తినే అన్నం ముద్ద కూడా నా గొంతు దిగదు. అయినా అక్కడ అది ఎంత ఆకలి ఉన్నా అమ్మ కోసం ఏడుస్తూ ఉంది. దానితో పోలిస్తే నేను తినకపోవడం పెద్ద ఇది కాదు. నన్ను వదిలేయ్ అంటూ ప్లేట్ పక్కన పెట్టేస్తాడు కార్తీక్. లోపల నుంచి ఈ మాటలు విన్న అను మెల్లిగా బయటికి వస్తుంది. పిచ్చిదానిలా అయిపోయిన అనుని చూసిన కిషోర్ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి. కార్తీక్, నాకు ఆకలి వేస్తుంది అని అను చెప్పగానే కార్తీక్ గుండెల్లో చెప్పలేనంత బాధగా ఫీల్ అవుతాడు. వెంటనే అను చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు. కిషోర్ ప్లేట్లో అన్నం పెట్టి అను చేతికి ఇస్తాడు. కానీ ఆ ప్లేట్ తీసుకునే ఓపిక కూడా అనులో లేదు. కార్తీక్ ఆ ప్లేట్ తీసుకొని తన కళ్ళలో నుంచి వచ్చే నీళ్లు తుడుచుకొని అనుకి తినిపిస్తాడు. ఒక ముద్ద తిన్న అను రెండో ముద్ద పెడుతుంటే ఏడుపు ఆపుకోలేక ఏడ్చేస్తుంది. కార్తీక్ అనుని దగ్గరకు తీసుకొని గట్టిగా పట్టుకుంటాడు. అలా చాలాసేపు అను కార్తీక్ గుండెల మీద ఉండిపోతుంది. నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. అయ్యో, ఏం తినకుండానే నిద్రపోయింది. కార్తీక్, ఇప్పుడు ఎలా లేపుదామా అని కిషోర్ అడుగుతాడు. వద్దురా, అను నిద్రపోయి చాలా రోజులైంది, ఇలాగే పడుకోని అంటూ అనుని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు కార్తీక్. రోజులు గడుస్తున్నా అనులో ఏ మార్పు రాదు. అను రోజు రోజుకి నీరసించిపోతుంది. తన అరుపులకి భయపడిపోతారు అందరూ. ఫ్రెండ్ సలహాతో తెలిసిన సైకియాట్రిస్ట్కి చూపించాలని డాక్టర్ని రప్పిస్తారు ఇంటికి. డాక్టర్ 1 గంట అనుని చెక్ చేస్తారు. అను లోపల పడుకుంటుంది. కార్తీక్, డాక్టర్ ఎలా ఉంది? నాకు చాలా భయంగా ఉంది. అను ఓకే కదా? డాక్టర్, ఏం పర్లేదు కార్తీక్, తను బానే ఉంది. కిషోర్, కానీ అను అలా అరుస్తూ ఏడుస్తూ. డాక్టర్, లేదు, ముందు మీరు భయపడడం మానేయండి. చూడండి కార్తీక్, ప్రతి కూతురికి తల్లితో ఎఫెక్షన్ ఉంటుంది. కానీ అనుకి తండ్రి లేకపోవడం వల్ల తన తల్లి మాత్రమే లైఫ్ అనుకుంటూ బ్రతుకుతుంది.
ఆ సిచ్యువేషన్లో తాను ఇంత బాధపడడం కామన్. కానీ అను విషయంలో తాను ఎందుకో చాలా పెయిన్ని మోసింది ఇన్ని రోజులు. అందుకోసం చాలా మొండిగా ఏడవడం కూడా మానేసింది. నాకు తెలిసి ఎన్నో ఇయర్స్గా తాను ఏడవడం లేదు. కానీ మనిషి అలా ఏడవకుండా ఉండకూడదు. ఇప్పుడు ఎదురైన ఈ సిచ్యువేషన్ వల్ల అను తన మనసులో ఉన్న బాధని, పెయిన్ని తన మనసులో నుంచి తీసేస్తుంది. కానీ తాను ఇంకా ఎమోషనల్ కాకుండా చూసుకోండి. తాను అలా ఎమోషనల్ అయినప్పుడు పడుకోనివ్వడం, ఏం చేసైనా కంట్రోల్ చేయండి. ఆ అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎంత పెయిన్ అయినా భరించగల గుండె ధైర్యం ఉంది. ఒకసారి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే తాను మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అసలు ఈ కేసు విషయంలో సైకియాట్రిస్ట్గా నా ఇన్వాల్వ్మెంట్ అవసరం కూడా. కిషోర్: అంటే మీరు చెప్పేదాని ప్రకారం అను అంతా ఓకేనా? డాక్టర్: షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్, డోంట్ వరీ అబౌట్ హర్. డాక్టర్ చెప్పిన ఆ మాటతో కార్తీక్ చాలా రిలీఫ్ అవుతాడు. డాక్టర్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అను దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అను నిద్రపోతూ ఉంటుంది. అను చేతిని పట్టుకొని కార్తీక్ అక్కడే నిద్రపోతాడు. నిద్రలో ఉలిక్కిపడి అను లేచి గట్టిగా అరుస్తుంది. కార్తీక్ వెంటనే అలర్ట్ అయి అనుని కంట్రోల్ చేయడానికి చూస్తాడు. కానీ అను కంట్రోల్ కాకపోవడంతో అనుని కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. కానీ కొట్టలేక ఆగిపోతాడు. అనుని గట్టిగా హగ్ చేసుకొని వీపు నిమురుతూ అనుకి ధైర్యం చెప్తూ అనుని కూల్ చేస్తాడు. అను కూల్ అయి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కార్తీక్కి ఆఫీస్కి రమ్మని ఫోన్ రావడంతో అను వైపు చూస్తాడు. అనుని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా 1 గంటలో వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడు కార్తీక్. ఆఫీస్లో ఎవరూ కార్తీక్ని గుర్తుపట్టలేకపోతారు. అను విషయంలో పడి తనని తాను మర్చిపోతాడు. మాసిన గడ్డంతో కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. వెళ్ళిన పని చూసుకొని టీం అందరితో మీటింగ్ అరేంజ్ చేస్తాడు కార్తీక్. టీం: అను ఏ సిచ్యువేషన్లో ఉందో మీ అందరికీ తెలుసు. తాను మళ్ళీ ఎప్పుడు నార్మల్ అయి ఆఫీస్కి వస్తుందో తెలియదు. ఇప్పటి వరకు అను లేకపోయినా ఈ ప్రాజెక్ట్ని మీరు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో నాకు తెలుసు. సో మీరు ఇలానే కంటిన్యూ చేసి అను టీమ్ స్పిరిట్ చూపించి అనుకి సపోర్ట్గా ఉంటారనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా అది అనుకి నాకు చాలా బ్యాడ్ నేమ్ తెస్తుంది. అనుకి బ్యాడ్ నేమ్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. టీం: లేదు కార్తీక్, అనుకి బ్యాడ్ నేమ్ రానివ్వము. అను టీమ్ స్పిరిట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, అను ఉన్నా లేకపోయినా. ప్రాజెక్ట్ మేము చూసుకుంటాము, మీరు అనుని చూసుకోండి. మళ్ళీ మా అనుని మాకు ఇవ్వండి, అది చాలు మాకు. థ్యాంక్ యూ అని చెప్పి కార్తీక్, కిషోర్, నిత్య అను ఇంటికి బయలుదేరుతారు. కాలింగ్ బెల్ మోగడంతో అను వెళ్ళి తలుపు తీసి షాక్ అవుతుంది. ఎదురుగా విజయవాడ అంకుల్ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ, అను, అమ్మ గురించి తెలిసింది, చాలా బాధ అనిపించింది, కానీ రావడం కుదరలేదు. అను దూరంగా నిలబడి, పర్లేదు అంకుల్. అంకుల్, నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావు, నాతో పాటు రావచ్చు కదా. అను: వద్దంకుల్, నా ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను చూసుకోవడానికి. అను: ఓ కార్తీక్ కదూ. అను: మీకెలా తెలుసు? అంకుల్, మీ అమ్మ ఫోన్కి కాల్ చేస్తే ఆ అబ్బాయి జరిగింది చెప్పాడు. అను సైలెంట్గా ఉంటుంది. అంకుల్ కన్నింగ్గా, ఏంటి, పెళ్ళి కాకుండానే వాడితో కాపురం మొదలుపెట్టావా? అను: అంకుల్, మీరు బయలుదేరుతారా? సరే వెళ్తాను అంటూ లేచి డోర్ లాక్ వేస్తాడు అంకుల్. అది చూసిన అను షాక్ అయి డోర్ తీసి మర్యాదగా బయటికి వెళ్ళండి అని గట్టిగా అనడానికి ప్రయత్నిస్తుంది. కానీ చాలా నీరసంగా ఉండడం వల్ల మాట గట్టిగా వినిపించదు.
వాడెవరితోనో ఎందుకే, నేను ఉన్నాను కదా, నాతో కాపురం చెయ్యి అంటూ అను మీదికి వస్తూ ఉంటాడు. మర్యాదగా వెళ్ళిపోండి అంటూ అను వెనుకకు అడుగులు వేస్తుంది. ఎందుకు వెళ్తానే, ఎప్పటి నుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? నీ అందానికి పిచ్చెక్కి నీ ఇంటి చుట్టూ తిరిగాను. కానీ నువ్వు నాకు నీ వైపు కన్నెత్తి చూసే అవకాశం లేకుండా తిరిగేదానివి. మీ అమ్మ నీ మీద నా కంటి చూపు కూడా పడనిచ్చేది కాదు. అలాంటిది ఇన్నాళ్ళకి నిన్ను దక్కించుకునే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను అంటూ అను మీద తన రాక్షసత్వాన్ని చూపిస్తాడు. అను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ నీరసంగా ఉండడం వల్ల తన బలం సరిపోక గట్టిగా అరుస్తుంది. తన గొంతు బయటికి వినిపించడంతో అప్పుడే వచ్చిన కార్తీక్ వాళ్ళు పరుగున వస్తారు. ఏం జరిగిందో అని తలుపులు తీయడానికి ట్రై చేస్తారు. కానీ రాకపోవడంతో కిటికీలో నుంచి చూసి షాక్ అవుతారు. డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తారు కార్తీక్, కిషోర్. అది సాధ్యం కాదు. పరిస్థితి చేయి దాటిపోతుంది. అనులో బలం సన్నగిల్లుతుంది. వెంటనే అను తన బలం అంతా తన చేతిలోకి తెచ్చుకొని వాడిని ఒక్కసారిగా వెనుకకి గెంటుతుంది. వాడు మళ్ళీ మీద పడేలోపు తన కాలితో వాడి కడుపులో బలంగా తన్నుతుంది. ఆ దెబ్బతో వాడు అక్కడ పడిపోవడంతో వెంటనే లేచి బయటికి వెళ్ళి తలుపు తీయకుండా కిచెన్లోకి వెళ్తుంది. కింద పడిన వాడు కోపంగా అను వెనుక వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి షాక్ అవుతాడు. అను కిచెన్లో గ్యాస్ లీక్ చేసి మ్యాచ్ బాక్స్ వెలిగించడానికి అగ్గిపుల్లతో రెడీగా ఉంటుంది. కిటికీలో నుంచి ఇది చూసిన కార్తీక్, నిత్య కంగారు పడతారు. అను ఎక్కడ అగ్గిపుల్ల వెలిగిస్తుందేమో అనే భయంతో వాడు పరుగున వెళ్ళి తలుపు తీసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కిషోర్ వాడిని పట్టుకొని కొడుతూ ఉంటాడు. కార్తీక్ పరుగున కిచెన్లోకి వెళ్తాడు. అను అక్కడే సిలిండర్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేసేస్తాడు. నిత్య వెళ్ళి మొత్తం డోర్స్ ఓపెన్ చేస్తుంది. కార్తీక్ వెళ్ళి అను చేతిని పట్టుకుంటాడు. అను వెంటనే కార్తీక్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. అనుని అలా ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు కార్తీక్ తనని తానే అసహించుకుంటాడు. ఆ విజయవాడ అంకుల్ కిషోర్ చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోతాడు. అను ఏడ్చి ఏడ్చి కార్తీక్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ అనుని అలా తీసుకెళ్లడం కరెక్ట్ కాదని నిత్యాకి చెప్పి అను డ్రెస్ చేంజ్ చేయమంటారు. ఇంతలో కిషోర్, కార్తీక్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని ఓకే అన్నట్లు వెళ్ళి ఇద్దరు అను వస్తువులు అన్నీ ప్యాక్ చేసేస్తారు. అను లగేజ్ కార్లో పెట్టి అనుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.